ఇవాళ కూడా మనము మెయిన్ డీవియేషన్ అబౌట్ ద మీన్ ఫర్ ద గివెన్ డేటా బై స్టెప్ డీవియేషన్ మెథడ్. ఇక్కడ మనం మీన్ డీవియేషన్ అబౌట్ ద మీన్ ఫైండ్ అవుట్ చేయొచ్చు, కానీ మీన్ని స్టెప్ డీవియేషన్ యూజ్ చేసి మీన్ డీవియేషన్ ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. సో మనం 10th క్లాస్లో బాగా నేర్చుకుంటాం స్టెప్ డీవియేషన్ మెథడ్. ఇప్పుడు మళ్ళీ మనం ఒకసారి రిమైండ్ చేసుకుని ఆ మీన్ ఫైండ్ అవుట్ చేసి ఆ మీన్ ద్వారా మీన్ డీవియేషను ఈ క్లాస్లో ఫైండ్ అవుట్ చేద్దాం. ఇక్కడ ఇచ్చిన డేటా మార్క్స్ అప్టైన్ అని ఇచ్చాడు. సో ఇక్కడ మార్క్స్ అప్టైన్ అని ఇచ్చాడు. సో 0 to 10 మార్క్స్ వచ్చిన స్టూడెంట్స్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ 5 మెంబర్స్ ఉన్నారు. అలాగే 10 to 20 వచ్చిన వాళ్ళు 8 మెంబర్స్ ఉన్నారు. 20 to 30 వచ్చిన వాళ్ళు 15 మెంబర్స్ ఉన్నారు. 30 to 40 వచ్చిన వాళ్ళు 16 మెంబర్స్ ఉన్నారు. 40 to 50 వచ్చిన వాళ్ళు 6 మెంబర్స్ ఉన్నారు. ఇక్కడ మనము మీన్ డీవియేషన్ అబౌట్ ద మీన్ ఫైండ్ అవుట్ చేస్తాము. కాకపోతే మనం ఇక్కడ స్టెప్ డీవియేషన్ మెథడ్ మనం అనేది యూజ్ చేయాలి. వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఓకే, ఫస్ట్ మనం మీన్ ఫైండ్ అవుట్ చేయాలి యూజింగ్ స్టెప్ డీవియేషన్ మెథడ్. చాలా ఈజీ మెథడ్. ఇలా మార్క్స్ అప్టైన్ అంటే యాజ్ యూజువల్ మనము సిఐ అంటాము, క్లాస్ ఇంటర్వల్స్. దీన్నే మార్క్స్ అప్టైన్ అని మనం పైన రాసుకోవచ్చు కావాలంటే. ఓకే, ఇలా రాసుకోవచ్చు. సో ఇక్కడ ఇచ్చిన మార్క్స్ రాసుకుందాం. 0 to 10 వచ్చిన వాళ్ళు ఉన్నారు, 10 to 20 వచ్చిన వాళ్ళు ఉన్నారు, 20 to 30 వచ్చిన వాళ్ళు ఉన్నారు, 30 to 40 వచ్చిన వాళ్ళు ఉన్నారు, 40 to 50 వచ్చిన వాళ్ళు ఉన్నారు. సో నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఇక్కడ ఎఫ్ అవుతుంది, దాన్ని ఫ్రీక్వెన్సీస్ అంటాం మనం యాజ్ యూజువల్గా. సో 0 to 10 వచ్చిన వాళ్ళు 5 స్టూడెంట్స్ ఉన్నారు. తర్వాత 10 to 20 వచ్చిన వాళ్ళు 8 స్టూడెంట్స్ ఉన్నారు. అలాగే 20 to 30 వచ్చిన వాళ్ళు 15 ఉన్నారు. తర్వాత 16, తర్వాత 6 మెంబర్స్ ఉన్నారు. ఇది చాలా ఇంపార్టెంట్ ఇది. ఓకే, సో ఓకే, ఇక్కడ ఎప్పుడు స్టెప్ డీవియేషన్లో మిడ్ వాల్యూస్ ఫైండ్ అవుట్ చేసుకోవాలి. మిడ్ వాల్యూస్ అంటే నేను లాస్ట్ క్లాస్లో కూడా చెప్పాను, మళ్ళీ ఒకసారి చెప్తున్నాను. యాక్చువల్గా 0 to 10 మధ్యలో మార్క్స్ వచ్చిన వాళ్ళు 5 మెంబర్స్ ఉన్నారు. 5 మెంబర్స్కి 1 వచ్చిందా, 2 వచ్చిందా, 5 వచ్చిందా, 9 వచ్చిందా అని మనకు తెలియనప్పుడు ఆ ఈచ్ అబ్జర్వేషన్ని దీని మిడ్ వాల్యూ కింద తీసుకుంటాం. 0 + 10/2 మిడ్ వాల్యూ కరెక్ట్గా 5 వస్తుంది, 5 తీసుకుంటాం. సో నెక్స్ట్ మిడ్ వాల్యూ తీసుకోని అవసరం లేదని చెప్పాను. సింపుల్గా దీన్ని క్లాస్ హైట్ ఎంత ఉందో చూసుకుంటాం. 10 ఉంది కనుక 10 కలుపుకుంటే చాలు 15. మీకు కావాలనుకుంటే 10 + 20 30/2 చేస్తే మళ్ళీ 15 వస్తుంది. మీరు కంగారు పడిన అవసరం. మళ్ళీ 10 యాడ్ చేస్తే 25, మళ్ళీ 10 యాడ్ చేస్తే 35, మళ్ళీ 10 యాడ్ చేస్తే 45. సో ఇవే మనకి అబ్జర్వేషన్స్. ఈచ్ పర్సన్కి ఇక్కడ 5 కన్సిడర్ చేసుకుంటాం, ఇక్కడ ఈచ్ పర్సన్కి 15 కన్సిడర్ చేసుకుంటాం, ఇక్కడ ఈచ్ పర్సన్కి 25 కన్సిడర్, సోన్ కీప్ ఇన్ మైండ్. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. సరే, ఈ స్టెప్ డీవియేషన్ మెథడ్లో మన మీన్ని మనమే ఎజ్యూమ్ చేసుకుంటాం. ఆ మీన్ని మనమే ఎజ్యూమ్ చేసుకుంటాము. సో ఆ ఎజ్యూమ్ చేసుకున్న మీన్ని మనం ఇక్కడ ఏతో రిప్రజెంట్ చేస్తాము. నేను ఇక్కడ రెడ్ కలర్తో హైలైట్ చేస్తున్నాను. సో ఇక్కడ నేను 25 ఎజ్యూమ్ చేసుకున్నాను, మీరు కావాలంటే వేరే దాన్ని ఎజ్యూమ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఏ ఈజ్ ఈక్వల్స్ టు మనం ఇక్కడ 25 రాసుకుంటున్నాం. ఓకే, ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇందులో ఈ స్టెప్ డీవియేషన్లో ఏ అనేది మెయిన్ ఇంపార్టెంట్. నువ్వు ఎజ్యూమ్ చేసుకున్న మీన్ని ఇచ్చిన అబ్జర్వేషన్స్ తోటి డిఫరెన్స్ చేసుకుంటే వచ్చేదాన్నే యుఐ అని పిలుస్తాము. యుఐ అంటే ఏమీ లేదు, ఎక్స్ఐలోంచి మనం ఎజ్యూమ్ చేసుకున్న మీన్ని తీసేసి ఎజ్యూమ్డ్ మీన్ ఏ బై హెచ్తో డివైడ్ చేస్తే వస్తుంది.
ఇది వెరీ సింపుల్గా చేసేస్తాం మనం యాక్చువల్గా. ఇక్కడ కరెక్ట్గా మనము ఎక్కడైతే తీసుకున్నా అక్కడ 0 పెట్టుకుని పైన -1 -2 కింద +1 +2. నువ్వు ఒకవేళ ఇందులో సింప్లిఫై చేసినా అవే వస్తాయి. ఒక్కదానికి చేద్దాం ఏదో ఒకటి. సో 5 తీసుకున్నాం అనుకో, 5 మైనస్ నువ్వు ఎజ్యూమ్ చేసుకున్నది 25 మన హైట్ నేను ఇందాక కూడా చెప్పాను. హైట్ ఆఫ్ ద క్లాసు ఇక్కడ 10, మీరు కరెక్ట్గా అబ్జర్వ్ చేయండి, 10తో డివైడ్ చేయండి. సో దట్ ఈస్ ఈక్వల్స్ టు -20 డివైడెడ్ బై 10, దట్ ఈస్ ఈక్వల్స్ టు 2. నువ్వేవి చేసినవి వస్తాయి, నువ్వు చేయక్కర్లేదు. నువ్వు ఏది ఎజ్యూమ్ చేసుకున్నావు దాన్ని ఎదురుకుండా 0 పెట్టుకుని పైన -1 -2 కింద +1 +2 పెట్టుకుంటాం. దీన్నే ఇక్కడ ui అంటాం. సో యుఐని fi తోటి మల్టిప్లై, డీవియేషన్స్ అంటాము. ఈ డీవియేషన్స్ ఎన్ని ఉన్నాయంటే ఇక్కడ 5 ఉన్నాయి కనుక fi ui. సో 5 2s are 10 -10, అలాగే 8 1s are -8, ఇక్కడ 0 ఎందుకంటే 0 16 వస్తుంది ఇక్కడ. ఇక 2ని 6తో మల్టిప్లై చేస్తే 12 వస్తుంది. దీన్నే సిగ్మా fi ui అని పిలుస్తాము. దట్ ఈజ్ ఈక్వల్స్ టు, ఇక్కడ మనము 16 + 12 ఏమవుతుందంటే 28 అవుతుంది. ఇక్కడేమో -18 వస్తుంది. దీని డిఫరెన్స్ ఎంత వస్తుందంటే మనకి +10 వస్తుంది. సో ఓకే, క్లోజ్. ఇప్పుడు మీన్కి ఫార్ములాకి వెళ్తాం. మీన్ ఈజ్ ఈక్వల్స్ టు, నువ్వు ఏదైతే ఎజ్యూమ్ చేసుకున్నావో అది ప్లస్ సిగ్మా fi ui బై సిగ్మా ఎఫ్. ఆర్ మనం ఇక్కడ సిగ్మా ఎఫ్ అంటే మర్చిపోకూడదు. సో వీటిలన్నిటిని మనం యాడ్ చేస్తే కరెక్ట్గా ఇక్కడ 50 వస్తుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్. దీన్ని మనం n అంటాము. ఇంటూ మనము హైట్ ఎంత ఉందో దాంతో మల్టిప్లై చేయాలి, ఇంటూ h. సో ఏ అంటే 25 ప్లస్ సిగ్మా fi ui అంటే మనకి 10 వచ్చింది, 10 ఇక్కడ మనకి n ఏమో 50. సో ఇంటూ హైట్ ఏమో 10. సో ఈ 10 ఇందులో 5 టైమ్స్ పోతుంది, ఈ 5 ఇందులో 2 టైమ్స్ పోతుంది. సో 25 + 2 దట్ ఈజ్ ఈక్వల్ టు 27. అంటే మన మీన్ ఇక్కడ 27 వచ్చింది. ఈ మీన్ని మన ఇచ్చిన అబ్జర్వేషన్స్ తోటి, మన అబ్జర్వేషన్స్ ఇగో, మన అబ్జర్వేషన్స్ ఇవి, దీంతో డిఫరెన్షియేట్ చేస్తే వచ్చేదాన్ని డీవియేషన్స్ అంటారు. సో డీవియేషన్స్ అంటే ఇప్పుడు మనం ఏం చేయాలి, ఇప్పుడు దీని ఎప్పుడు ఏమని చెప్తా ఉంటాను, ఎక్స్ బార్ అని చెప్తా ఉంటాను. సో రాస్తాను ఇక్కడ xi మైనస్ ఎక్స్ బార్. సో xi మైనస్ ఎక్స్ బార్ చేయాలి. ఇక్కడ xi మైనస్ ఎక్స్ బార్కి సింపుల్గా తీసేసేసి ఓకే, xi మైనస్ ఎక్స్ బార్. ఇక్కడ ఇంకొక కాలం తీసుకోవాలి కంపల్సరీ, తప్పదు. ఓకే, ఇది ఇక్కడ రాస్తా, ఈజీగా ఉంటుంది. xi మైనస్ ఎక్స్ బార్. సో xi అంటే ఇక్కడ 5, దీంతో దీన్ని అంటే మన ఎక్స్ బార్ అనేది 27. 27లోంచి ఇక్కడ రాస్తున్నాను, 27లోంచి మనం అబ్జర్వేషన్ ఇక్కడ xi అంటాం. ఇక్కడ ఈ అబ్జర్వేషన్ 5 సబ్ట్రాక్ట్ చేస్తే మిడ్ వాల్యూ అని అంటాము. ఎక్కువగా మనం సబ్ట్రాక్ట్ చేస్తే నాకు 22 వస్తుంది. సో 22 రాశాను. తర్వాత ఇంకొక 10 సబ్ట్రాక్ట్ చేస్తే సరిపోతుంది, నాకు 12 వస్తుంది ఇక్కడ. ఎందుకంటే ఇక్కడ డిఫరెన్స్ 10 కనుక. మళ్ళీ సబ్ట్రాక్ట్ చేస్తే మళ్ళీ నాకు 2 వస్తుంది. ఈజీ తెలిసిపోతుంది మనకి. ఇక్కడ 27లోంచి 25 తీస్తే 2.
ఇక్కడ అలాగే ఇక్కడ మాడ్యులస్లో పెట్టాలి, పాజిటివ్ వచ్చినా నెగిటివ్ వచ్చినా, అది వెరీ వెరీ ఇంపార్టెంట్. తర్వాత వచ్చేటప్పటికి 35లోంచి 27 తీయాలి, అప్పుడు మళ్ళీ మనకి 8 వస్తుంది. సో 8 వచ్చిందంటే మళ్ళీ ఒక 10 కలుపుకోవాలి, ఎందుకు పెరుగుతుంది కనుక 35 నుంచి 45. సో దీస్ ఆర్ మై మీన్ డీవియేషన్స్. ఈ మీన్ డీవియేషన్స్ ఒక్క అబ్జర్వేషన్కి ఇక్కడ 22 వచ్చింది. అలాంటి నాకు 5 ఉన్నాయి కనుక 5తో మల్టిప్లై చేస్తే నాకు ఇక్కడ 110 వస్తుంది. దీన్ని ఇక్కడ రాస్తున్నాను, ఎఫ్ఐ ఇంటూ ఎక్స్ఐ మైనస్ ఎక్స్ బార్ అనిపిస్తాం. వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఎఫ్ఐ అంటే 5 ఇంటూ 22 వెరీ ఇంపార్టెంట్, వెరీ వెరీ ఇంపార్టెంట్. 110. 8 12 జార్, మళ్ళీ 8 12 జార్ 96. సో రాసేసాను. నెక్స్ట్ 2 15 జార్ 30. అలాగే తర్వాత వచ్చేది 128. నెక్స్ట్ వచ్చేది 108. సో ఇప్పుడు దీస్ ఆర్ మై డీవియేషన్స్. ఇట్లన్నిటిని యాడ్ చేస్తే వచ్చేదాన్ని సిగ్మా ఎఫ్ఐ ఇంటూ ఎక్స్ఐ మైనస్ ఎక్స్ బార్. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ అన్నిటిని యాడ్ చేస్తే నాకు 472 వస్తుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్, చాలా జాగ్రత్తగా యాడ్ చేసుకోవాలి. సో ఇక్కడ నేను నీట్గా రాస్తాను. ఇక్కడ మీన్ డీవియేషన్, సమ్ ఆఫ్ మీన్ డీవియేషన్స్, దాన్ని సిగ్మా ఎఫ్ఐ ఇంటూ ఎక్స్ఐ మైనస్ ఎక్స్ బార్ దట్ ఈజ్ ఈక్వల్ టు 472. ఇప్పుడు నేను ఫైండ్ అవుట్ చేయవలసింది మీన్ డీవియేషన్. వెరీ వెరీ ఇంపార్టెంట్. దట్ ఈజ్ ఈక్వల్ టు, మనకు ఫార్ములా తెలుసు, సిగ్మా ఎఫ్ఐ ఇంటూ ఎక్స్ఐ మైనస్ ఎక్స్ బార్ బై ఎన్ దట్ ఈజ్ ఈక్వల్స్ టు 472 బై మొత్తం అబ్జర్వేషన్స్ 50 కనుక 50తో మల్టిప్లై చేసుకుంటాం. దీన్ని జస్ట్ పైన కింద 2తో మల్టిప్లై చేయడం వల్ల కింద 100 వస్తుంది. పైన 2 2 జా 4, 1, 2 7 జా 14, 14 ప్లస్ 1 15, మళ్ళీ నాకు 1 మిగులుతుంది. 4 2 జా 8, 8 ప్లస్ 1 9. సో ఇలా రాయడం వల్ల మనకు యూజ్ ఏంటంటే, ఇక్కడ 2 జీరోస్ తీసేస్తే మనం ఆన్సర్ ఎంత వస్తుందంటే 9.54 వస్తుంది. దిస్ ఈజ్ నథింగ్ బట్ మీన్ డీవియేషన్ అబౌట్ ద మీన్ యూజింగ్ స్టెప్ డీవియేషన్ మెథడ్. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇది.